ఈరోజు మన కథ కూతురు ప్రేమ. అది రామాపురం అనే గ్రామం. పచ్చని పొలాలు, పాడి పంటలతో ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామం రామాపురం. ఈ ఊర్లోనే మన సావిత్రి కుటుంబం ఉంది. సావిత్రి ఒక మంచి ఇల్లాలు. ఇంటి పనులన్నీ తన భుజంపైనే వేసుకొని చేస్తుంది. భర్త రమణ చాలా మంచివాడు. అతనిని చాలా ప్రేమగా చూసుకుంటుంది సావిత్రి. ఈవిడ సావిత్రి అత్తగారు లక్ష్మమ్మ. సావిత్రి ఎంత ప్రేమగా చూసినా సగటు అత్తగారిలాగానే ప్రవర్తిస్తుంది లక్ష్మమ్మ. దీనికి కారణం మీకు ముందు ముందు తెలుస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే సావిత్రి రమణలకు ఒకే ఒక్క సమస్య ఉంది. అది ఇప్పటి వరకు వాళ్లకు పిల్లలు లేకపోవడం. సావిత్రి చాలా మంచిది. చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటుంటే చాలా సంతోషంగా ఆశగా చూసేది. ఇరుగు పొరుగుతో చాలా ప్రేమగా ఉండేది. పిల్లలంతా ఆడుకున్న తర్వాత ఎవరిళ్ళలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడింది సావిత్రి. ఆ పిల్లలేమన్నా నీ పిల్లలా, నీతో పాటు ఇంటి లోపలికి రావడానికి? ఎదుటి వాళ్ళ పిల్లలు ఎదుటి వాళ్ళ ఇంటికే వెళ్తారు అంటూ లక్ష్మమ్మ అనుక్షణం గుచ్చుతూ ఉండేది. పిల్లల కోసం సావిత్రి రమణలు ఎన్నో హాస్పిటల్స్కి వెళ్లారు. ఎన్నో చెకప్స్ చేయించుకున్నారు. కానీ ఎటువంటి లాభం రాలేదు. వాళ్ళు ఎంతో మంచి మనసుతో ఎన్నో పూజలు చేసేవాళ్ళు. అసలు మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. అసలు ఎన్నిసార్లు ఉపవాసం ఉందో సావిత్రికే తెలియాలి. పాపం, మంచి మనసున్న సావిత్రికి ఎందుకింత కష్టం పెడుతున్నాడో దేవుడు. ఖాళీ సమయాల్లో అనాథాశ్రమంలో ఉన్న పిల్లలతో తన సమయాన్ని గడిపేది సావిత్రి. ఎన్నోసార్లు ఎంతోమంది వృద్ధులకు, అనాథ పిల్లలకు అన్నదానం చేయించేది. అలా గడుస్తుండగా తను ఎప్పటికీ వెళ్లే హాస్పిటల్ నుండి తనకు పిలుపు వచ్చింది. డాక్టర్ గారు ఇలా అన్నారు సావిత్రితో, అమ్మా, నేను మీకు ఎన్నో టెస్ట్లు చేశాను, ఎన్నో స్కాన్స్ చేశాను. ఇన్ని చేశాక చెప్తున్నాను, మీకు పిల్లలు పుట్టడం చాలా కష్టమమ్మా. మీకున్న ఒక చిన్న ఆరోగ్య సమస్య దీనికి దారి తీసింది. మీరింక పిల్లలపైన ఆశను వదిలేసుకొని మొదలు మీ ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ని మొదలు పెట్టండి. ఆ తర్వాత మీ అదృష్టం బాగుంటే పిల్లలు మీకు కలుగుతారు. ఈ మాటతో ఒక్కసారిగా సావిత్రి కుప్పకూలిపోయింది. ఏడుస్తున్న సావిత్రిని రమణ ఓదార్చడానికి ప్రయత్నించాడు. గుండె నిండా బాధతో ఇంటికెళ్లారు. ఈ రాత్రి వాళ్ళ బాధకు ఒక సమాధానం కలుగుతుందన్న విషయం సావిత్రి రమణలకు తెలీదు. ఈ విషయాన్ని లక్ష్మమ్మకి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా తప్పక రమణ విషయం చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడే తింటున్న లక్ష్మమ్మకి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను ఇలాగే జరుగుతుందని. అందుకే నా కొడుక్కి వెంటనే వేరే పెళ్లి చేస్తాను అని లక్ష్మమ్మ గట్టిగా అరిసింది. అది విన్న సావిత్రి చాలా బాధపడింది. అక్కడి నుండి బాధపడుతూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. తన వెంటే రమణ వచ్చి సావిత్రిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ప్రతి సమస్యకి ఒక దారుంటుంది సావిత్రి అని రమణ చెప్పాడు. అది బాగా ఆలోచించి సావిత్రి ఒక నిర్ణయానికొచ్చింది. ఏమండి, మనకెలాగూ పిల్లలు పుట్టరని ఇప్పుడు డాక్టర్లు చెప్పేశారు. మనం ఎందుకు ఒక బిడ్డను తెచ్చుకొని పెంచుకోకూడదు? రేపే మనము ఒక అనాథాశ్రమంకి వెళ్ళి ఒక చిన్న బిడ్డను తెచ్చుకొని పెంచుకుందామండి. నా మాటను కాదనకండి. అది విన్న రమణ, సరే సావిత్రి, నువ్వు ఎలా అంటే అలా, కానీ నువ్వు చెప్పిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి, సరేనా? తప్పకుండా అండి, మీరెలా చెప్తే అలా చేస్తాను. ఇలా ఒక నిర్ణయానికొచ్చి ప్రశాంతంగా నిద్రపోయారు సావిత్రి రమణ. తెల్లవారింది. వాళ్ళ నిర్ణయాన్ని ఆచరించే సమయమైంది. రమణ లక్ష్మమ్మతో ఇలా అన్నాడు, అమ్మా, పిల్లల విషయంలో మేమొక నిర్ణయానికొచ్చాము. త్వరలో మన ఇంట్లో కూడా బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి వస్తుంది. అది విన్న లక్ష్మమ్మకి కాస్త ఊరట కలిగింది. అవునా, ఎలా నాయనా, మరొక హాస్పిటల్కి వెళ్తున్నారా? వెంటనే రమణ, లేదమ్మా, మేమొక అనాథ బిడ్డను దత్తత తీసుకుందామని అనుకుంటున్నాము. అది విన్న లక్ష్మమ్మకు పట్టరానంత కోపం వచ్చింది. నేనెప్పటికీ ఈ విషయాన్ని ఒప్పుకోను. మరొక రక్తాన్ని మనింటి బిడ్డలా ఎలా పెంచుతారు మీరు? నేను ఈ విషయం ఎప్పటికీ ఒప్పుకోను అంటూ తన నిర్ణయాన్ని
ఖరాఖండిగా చెప్పేసింది. దానికి రమణ, "నువ్వు మెల్లిగా అర్థం చేసుకుంటావమ్మా" అంటూ నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు. ఇదంతా విన్న సావిత్రి, "ఏంటండి, అత్తయ్య ఒప్పుకోలేదు కదా, ఎలా మరి?" "పర్లేదు సావిత్రి, అమ్మకి నెమ్మదిగా అన్నీ తెలుస్తాయిలే. మనం రేపే అనాథాశ్రమంకి వెళ్దాము. నువ్వస్సలు బాధపడకు, నీ ఆరోగ్యం పాడు చేసుకోకు" అని సర్ది చెప్పాడు. ఇంతకీ సావిత్రి రమణలు అనుకున్న విధంగా చేస్తారా? మరి లక్ష్మమ్మ ఏం చేస్తుంది? రమణకి మరో పెళ్లికి సిద్ధం చేస్తుందా ఏంటి? ఎంత మంచి మనసున్న సావిత్రి రమణలకు సమస్య తీరుతుందో లేదో పార్ట్ 2లో చూసేయండి. మరిన్ని మంచి కథల కోసమని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.